ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో ఇటు నందమూరి అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాయి. అయితే ఒక్కటి తగ్గింది పుష్ప అన్నట్టు సీన్ కనిపించింది. సెలబ్రేషన్స్ లో తగ్గిందేంటి, ఆ లోటుపై నడుస్తున్న చర్చ ఏంటి చూద్దాం. జనసేన పార్టీ 100% స్ట్రైకింగ్ రేట్ తో విజయకేతనం ఎగరేసిన తర్వాత ఢిల్లీ వెళ్లొచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయానికి మెగా కుటుంబ సభ్యులందరూ చేరుకుని పవన్ ను అభినందించారు. మెగా ఫ్యామిలీ కనిపించినా అల్లు ఫ్యామిలీకి చెందిన ఒక్కరూ కనిపించకపోవడం షాక్ ఇచ్చింది. మెగా సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ లేకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఇంటికి పవన్ వస్తున్నట్టు అల్లు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ లేదా, ఉన్నా రాలేదా? ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచినా ప్రచారం చేయలేదు. దీంతో అల్లు అర్జున్ ట్రోలింగ్ చేశారు జన సైనికులు. పుష్ప 2 మంచి హైప్ తో రిలీజ్ అవుతున్న టైంలో పవన్ ఫ్యాన్స్ కు దూరం కావడం సరైంది కాదు అన్న కామెంట్స్ గట్టిగా వినిపించాయి. పవన్ గెలిచిన తర్వాత ట్విట్టర్ వేదికగా బన్నీ శుభాకాంక్షలు తెలియజేసినా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలో కనిపించకపోవడంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే చాలా కాలంగా నారా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల టైంలో తెలుగుదేశంకు ప్రచారం చేయలేదు. మద్దతు కూడా ప్రకటించకుండా న్యూట్రల్ గా ఉన్నాడు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు మావయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశాడు తారక్. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. అలాగే లోకేష్, బాలకృష్ణ ఎంపీలుగా గెలిచిన భరత్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అని చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ట్వీట్ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆనందం తీసుకొచ్చినా ఎందుకు మామయ్య బాబాయిను కలిసి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంటున్నారు. అందరూ వచ్చి చంద్రబాబుకు విశేష్ తెలియజేస్తూ ఉంటే తారక్ ఎందుకు రాలేదంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ట్వీట్ తో సరిపెట్టుకున్నాడా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లే అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో ట్వీట్స్ తో మమ అనిపిస్తారా, కలిసి పెరిగిన దూరాన్ని దగ్గర చేస్తారా అన్నది చూడాలి.